సంస్థ వారు విశాఖ కాలనీలో గలటువంటి సత్యనారాయణ స్వామి ఆలయానికి వచ్చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఉన్నటువంటి వీళ్ళందరూ వాళ్ళ టీం మొత్తం ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళతో పాటు మా కాలనీ వాసులు కూడా కొంతమంది ఇందులో కలిసి ఉమ్మడిగా అంటే సామూహికంగా అందరం కలిసి పరిసరాలన్నింటినీ శుభ్రం చేయడం జరిగింది. శ్రీ రమ సత్యనారాయణ స్వామి టెంపుల్కు మొత్తం చుట్టూ ఉన్నటువంటి చెదారాన్నంతా తీసివేసి పరిశుభ్రంగా తయారు చేసినటువంటి ఈ ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ వారికి మా దేవాలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈరోజు విశాఖ కాలనీలో గల శ్రీ రామ సత్యనారాయణ స్వామి దేవాలయం పరిసర ప్రాంతాలలో ఈ దేవాలయం యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ కమిటీ ఆధ్వర్యంలో మరియు ఈ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో
స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాము. ముఖ్యంగా ఈరోజు ఈ పరిసర ప్రాంతాల్లోని చెట్లు చెదారాలు నీట్గా శుభ్రం చేశాము. మరియు నీటి ట్యాంక్ దగ్గర కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటే ఆడ శుభ్రం చేశాము. మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వేపుగా పెరిగిన చెట్లని తొలగించాము. ముఖ్యంగా కాలనీని ఈ దేవాలయ పరిసర ప్రాంతాలని చాలా శుభ్రం చేశాము. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, మీ పరిసర ప్రాంతాలని మేము ఆర్మూర్ మహాత్మా అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మన కార్యక్రమాలని మనమే స్వచ్ఛందంగా చేసుకుందామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. దీనికి ప్రతి కాలనీలో ఉన్న ఒక 5 వారాలు దేవాలయాన్ని ఫస్ట్ శుభ్రం చేద్దాం. ఆ తర్వాత పరిసర ప్రాంతాలన్నింటినీ శుభ్రం చేద్దామని నిర్ణయించుకున్నాం. ఈరోజు మేము నిర్వహించే కార్యక్రమము 3వ వారము. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, అందరికీ కూడా మాతో సహా మీరు సహకరించండి. మేము వేళల్లో మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మేము ఎక్కడైతే చెత్త చెదారం కనిపిస్తుందో ఆ ప్రాంతాల్లో శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించండి, మేము మీతో సహకరించుకుంటాం. జై స్వచ్ఛ భారత్, జై తెలంగాణ. ఈరోజు ఆర్మూర్ శ్రీ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విశాఖ కాలనీలో గల రమా సత్యనారాయణ స్వామి ఆలయ కమిటీ సభ్యులు మరియు స్వచ్ఛంద సేవా సభ్యులు అందరూ కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆలయ చుట్టుపక్కల గల పిచ్చి మొక్కల్ని కానీ వాటర్ ట్యాంక్ దగ్గర పరిశుభ్రం చేయడం జరిగింది. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కాలనీవాసులు కానీ ఆర్మూర్ ప్రాంతానికి సంబంధించిన పౌరులు స్వచ్ఛ భారత్లో పాల్గొని వాళ్ళ పరిసరాలు కానీ చుట్టుపక్కల పరిసరాలని శుభ్రం చేయవలసిందిగా కోరుకుంటూ జై హింద్.